హాయ్ ఫ్రెండ్స్, ఇది సిటీ ట్రావెలర్కి వెల్కమ్. ఈరోజు మనం మహాబలిపురం వెళ్తున్నాం. పైరాదాస్ ఏరియా అంతా కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం మళ్ళీ షోర్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఒకసారి షోర్ టెంపుల్కి కూడా ఒకసారి చూసి ఫైనల్గా వెళ్దాం అక్కడికి. బాయ్. శివుడు టెంపుల్ అనుకుంటా, గణేష్ టెంపుల్. ఇక్కడ పూజ కూడా చేస్తున్నారు. ఫస్ట్ టైం నేను మహాబలిపురంలో పూజ చేసే టెంపుల్ చూడడం. గణేష్ టెంపుల్ ఇదే ఫస్ట్ టెంపుల్. ఆ తర్వాత మనమేమో లాస్ట్లో తీసాము. బట్ టెంపుల్ బాగుంది. అంత టెంపుల్ చూసారా, గణేష్ టెంపుల్ అంత అందంగా కట్టారు. ఇది దానికోసం వెయిటింగా. షోర్ టెంపుల్కి టికెట్ తీసుకునే కౌంటర్. టికెట్ తీసుకున్నాం మనం. ఎంత 40 రూపీస్ ఎంత తీసుకున్నాడు. 40 రూపీస్ తీసుకున్నాడు. ఇక్కడ టికెట్ తీసుకొని మనం డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళిపోవడమే. చూద్దాం. ఇక్కడున్న మార్కెట్ వ్యూ చూసారా, అస్సలు మామూలుగా లేదు క్రౌడ్. అంటే బీచ్ వ్యూ కదా, సండే ఒకటి రెండు కలిపి ఫుల్గా రద్దీగా ఉంది. మనం ఇప్పుడు షోర్ టెంపుల్లోకి వెళ్దాం. అది ఎంత బాగుంటుందో చూద్దాం మరొకసారి. చాలా బాగుంటుందని చెప్పారు. ఇక్కడ ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి సెల్ఫీ మూమెంట్ అని, గ్రీన్ హెరిటేజ్ మూమెంట్ ఆఫ్ ఇన్ ఇండియా. సెల్ఫీస్ అవి తీసుకుంటారు కదా వాళ్ళ కోసం. దీనికి ఏంటంటే నార్మల్గా పెట్టారు షోర్ టెంపుల్ డెమో అన్నమాట. మాన్యుమెంట్, అదే మైల్డ్ మాన్యుమెంట్ చేస్తారు కదా, మైక్రో మాన్యుమెంట్ కింద తీర్చిదిద్దారు. ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే మహాబలిపురం షోర్ టెంపుల్ దగ్గరికి వచ్చాను. దీని చరిత్ర గురించి తెలుసుకుందాం. తమిళనాడులో మహాబలిపురం అంటే తెలుసు కదా, మామల్లపురం అంటారని. ఇదేంటంటే షోర్ టెంపుల్ మాత్రం బీచ్ పక్కనే ఉంటుంది. దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద 1984లోనే గుర్తింపు ఇచ్చారు. అంటే మహాబలిపురం మొత్తం యునెస్కో హెరిటేజ్ సైట్ అని అంటారు. బట్ ఇది ఏంటంటే దక్షిణ భారతదేశంలోని ఇలాంటి యునైటెడ్ హోస్ట్ హెరిటేజ్ సైట్లో ఇది ఒకటిగా నిలిచిందనమాట. ఇది పల్లవ రాజు నరసింహవర్మను 700 క్రీస్తు శకం 728 కాలంలో నిర్మించారని చెప్పారు. ముందుగా పల్లవులు రాతిని చెక్కి దేవాలయాలు నిర్మించారంట. ఇది మొత్తం గ్రానైట్ శిల్పాలతోనే చెక్కారు మొత్తం. ఇక్కడ ఏంటంటే శివుడు, విష్ణుమూర్తి ఉంటారంట. ఇక్కడ 3 గర్భగృహాలు ఉంటాయండి. ఈ టెంపుల్లోని 3 గర్భగృహాలు ఉంటాయి. ఒకటేమో సోమస్కంద రూపంలో శివుడు ఉంటారంట. రెండోదేమో శివుడికి టెంపుల్ అని చెప్పారు. మరి అక్కడ కూడా శివుడే ఉండేది. అసలు ఎక్కడేముందో ఏంటంటే నాకైతే ఏమీ పర్టికులర్గా అర్థం కావట్లేదు. ఇది నందీశ్వర్లు అయితే మాత్రం గట్టిగా చూస్తున్నారు మన కాసి. కొన్నేమో చుట్టూ అంటే బయటికి ఎలివేషన్ చూడండి. అయితే మనం షోర్ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ షోర్ టెంపుల్ అంటే నాకైతే ఏం అర్థం కాలేదు. బట్ మహాబలిపురంలో ఇది ఫేమస్ టెంపుల్. దీని పక్కనే బీచ్ ఉంటుంది. బీచ్కి కూడా ఒకసారి వెళ్ళి చూసొద్దాం. ఇది షోర్ టెంపుల్ ప్రజెంట్ పరిస్థితి. ఒక్కసారి లోపలికి కూడా వెళ్ళి అసలు ఇక్కడ నందీశ్వర్లు ఏదో కట్టడాలు కట్టారు, కానీ ఏం కట్టారు అనేది నాకైతే పూర్తిగా అర్థం కాలేదు. ఒకసారి హిస్టరీ కొట్టి చూడాలి మనం కూడా. ఇది షోర్ టెంపుల్. ఇది యాక్చువల్గా ఏంటంటే 6 టెంపుల్స్ ఉండేవని అన్నారు. ఇక్కడ 6 టెంపుల్స్, అన్ని టెంపుల్స్ సునామీ వచ్చి కొట్టుకుపోయిన తర్వాత ఒకే టెంపుల్ మిగిలింది అని చెప్పారు. ఆ టెంపుల్ ఇదే అని చెప్పారు. ఈ టెంపుల్ గురించి ఒకసారి డీటెయిలింగ్ తీసుకొని వద్దాం. ఇది సముద్ర తీరం ఒడ్డున ఉండడం వల్ల దీనికి షోర్ టెంపుల్ అని పేరు వచ్చిందంట. ఇక్కడ ఏంటంటే పిరమిడ్ ఆకారం గోపురాలు ఉంటాయి. ఇదంతా ఏంటంటే ద్రావిడులు ఉండేవారు కదా ఇంతకుముందు క్రీస్తుపూర్వం, వాళ్ళు చెక్కిన శిల్పాలు వాళ్ళ లాంగ్వేజ్ లాగే ఉంటాయి. వాళ్ళ చరిత్ర సృష్టిస్తున్నట్టు ఉంటుంది. సగం పలకలే. దేవాలయం చుట్టూ నంది విగ్రహాలు మాత్రం ఫుల్గా ఉంటాయి. నంది విగ్రహాలన్నీ సముద్రం వైపు చూస్తున్నట్టు ఉంటాయి. చెక్ చేసుకుంటే ఇదేంటంటే
పల్లవుల టైంలోని సముద్రానికి ఒక సింబాలిక్గా చెక్కారన్నమాట ఇది టెంపుల్. అప్పుడు చోళులు తీసుకుని వద్దాం ముందు. వాళ్ళ గొప్పతనం చూపించడానికి కూడా ఈ ఆలయం బాగా ఉపయోగపడింది. ఎక్కువగా హిందువులే పూజ చేసేవారు శివుడు కాబట్టి. ఇదంతా ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంట. ఇప్పుడు 700 సంవత్సరాలు 7 పగోడాస్ ఉన్నాయి కదా, ఆ 7 పగోడాస్తో రిలేషన్షిప్ కూడా ఈ టెంపుల్కి ఉండేది ఎక్కువగా. మిగతా 7 టెంపుల్స్ ఉండేవి ఇక్కడ. ఆ 7 టెంపుల్ సముద్ర తీరం సునామీ టైంలో మునిగిపోవడం వల్ల ఒక్క దేవాలయమే బయటపడింది. దీనికి చుట్టూ రాళ్ళు అవి వేసి జాగ్రత్తగా కాపాడుతున్నారు. క్లారిటీ అయితే లేదు కాబట్టి ప్రజెంట్ అయితే పర్యాటక ప్లేస్ చాలా బాగుంది. మీరు ఒకసారి ఎప్పుడైనా చెన్నై వస్తున్న మాత్రం చూసి వెళ్ళండి. శివుడు ఉన్నాడు లోపల, శివుని పెట్టారు. అదే ఎంట్రన్స్, ఇదొక ఎంట్రన్స్ అదొక ఎంట్రన్స్. అంతా మొత్తం డిజైన్. శివలింగం ఇది షోర్ టెంపుల్. ఎప్పుడు అప్పుడు రాజులు కట్టారు కానీ మరి సాల్ట్కి ఏమైనా మిస్ అయిందేమో అని తెలియదు కానీ మొత్తం మ్యాక్సిమం అయితే డిజైనింగ్ డీటెయిల్స్ అన్నీ మిస్ అయిపోయాయి. ప్రస్తుతానికైతే ఒక స్టోన్సే మిగిలాయి. స్టోన్స్ ఎలిఫెంట్సే కొంచెం నందీశ్వరులు ఒక్కలే మిగిలారు. కాకపోతే మొత్తం శివ టెంపులే. ఇది చూడండి, దర్శనానికి గుడి టెంపుల్ గుళ్ళు కూడా లేదు. ఇక ఎంట్రీ రిస్ట్రిక్షన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని పెట్టారు. 700 సంవత్సరాల్లో పెట్టారు అది బోర్డు. 1985. ఇది టెంపుల్ వ్యూ పార్ట్. ఇది సగం కట్టి ఉంచారు, కట్టిన తర్వాత పోయిందో. యాక్చువల్గా సునామీ నుంచి పోయి తర్వాత కొంచెం మిగిలిందని అన్నారు. ఇది కంటెంట్, మరి ఒకసారి చూద్దాము. ఆవో నందో తెలియదు, తలది పక్కన పెట్టారు. అది అలా చెక్కారని తెలిసింది, మరి ఎంతవరకు నిజం అన్నది మనకి తెలియదు. ఆ తర్వాత పులి, తర్వాత దుర్గాదేవి ఉన్నట్టుంది పక్కన. లోపల కూడా దుర్గాదేవిని పెట్టినట్టున్నారు. చూడండి డీటెయిలింగ్ అయితే ఇక దుర్గాదేవినే పెట్టారు డీటెయిలింగ్ లోపల. సింహం లోపల పొట్ట లోపలే డీటెయిలింగ్ చేశారు దుర్గాదేవిని. ఆ తర్వాత ఈ పులిని అయితే కొట్టేసుకోండి కదా, కొంచెం క్రౌడ్ ఉంది. ఏదో టబ్ అనుకుంటా, ఇదిగా టబ్, పిల్లలు ఎక్కడ ఆడుకోవడానికి పనికొస్తుంది. ఇప్పుడు ఇదేదో టబ్బు కట్టారు, అలాగే వదిలేశారు కోనేరులాగా. ఒక మాన్యుమెంట్ అంటే అందులోనే టెంపుల్ సెటప్కి ఏదో అడ్జస్ట్మెంట్లు చేస్తారు కదా, గుళ్ళకి మండపాలని అవని ఇవని, అలాగా ఇవి కూడా చేశారు. అన్నీ 50-50. అంటే సాల్ట్ వాటర్కి పోయే సునామీలో పోయింది అని అన్నారు. మరి ఇది ఎంతవరకు అనేది మనకే తెలియదు. మొత్తం అంతా కొంచెం ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉంచారు అప్పుడుది కాబట్టి స్టాండర్డ్గా ఉంది. ఇంకా సునామీలో పోయినా ఏవో స్టోన్స్ అవి ఉన్నాయి, ఏం అర్థం కావట్లేదు. బట్ టెంపుల్ అయితే ఇది టెంపుల్. చుట్టూ ప్రాంగణం పెట్టారు కానీ ఏదో డిజైన్ చెక్దాం అనుకోని మధ్యలో అలాగా అయిపోయింది. అంటే ఈ టెంపుల్ సునామీ నుంచి కొట్టుకొచ్చి మిగిలింది ఒకే ఒక టెంపుల్ అనమాట. 6 టెంపుల్స్ మిస్ అయిపోయి ఒక్క టెంపుల్ మిగిలిందని అన్నారు. మరి చూద్దాం అదేంటో అని. సగం సగమే ఉన్నాయి. మహాబలిపురం అంటే సగం సగమే ఉంది. చూద్దాం ఒకసారి విషయం ఏంటో. చుట్టూ మాన్యుమెంట్స్, ఇసుక, శాండ్ మొత్తం అంతా ఉంది. చూద్దాం ఇంకేమున్నాయో. ఇదొకటి, ఇదేదో రుబ్బురోలు రోకలి సింబల్స్ ఏవో పెట్టారు. అవే కొన్ని పగిలిపోయినవన్నీ మొత్తం. ఇక ఇక్కడ ఒకటి ఉంది షేపు, ఎక్కడో షేప్ ఉంది, ఏవో షేప్స్ ఉన్నాయి మిగిలాయి. అంటే టెంపుల్ కరెక్ట్గా మిగిలిపోయిన షేప్స్ అన్నీ జస్ట్ అలాగా పడేసి ఉన్నాయి అంతే. ఏ షేప్స్ అన్నీ ఎవరికి ఏం అర్థం కాలేదు. ఆ ఒక టెంపుల్ మాత్రం కొంచెం అలాగ ఉంది. అది కూడా సింగిల్ స్టోన్ మీద కట్టిందే కాబట్టి ఆ స్టోన్ అలాగ ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బీచ్లోకి వెళ్ళచ్చు. ఒక 2 అడుగుల దూరం వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇది వ్యూ టెంపుల్ కదా, ఇది బీచ్ పాయింట్.
వెళ్దాం, బీచ్లోకి కూడా వెళ్ళి మనం బయలుదేరదాం మళ్ళీ. ఇదే బీచ్ వ్యూ. నాగుపాములు తప్ప ఏముండవని మనకు తెలుసు, కానీ ఇది ఎక్కడో ఇది ఒక మాన్యుమెంట్. ఎందుకంటే ఈ ప్రకృతిలో మొగలి పొదలు ఉండడం అంటే అంత ఈజీ కాదు. ప్లస్ ల్యాండ్స్కేప్ అయితే మాత్రం చాలా నీట్గా చేసి ఉంచారు, చాలా బాగుంది ల్యాండ్స్కేప్ అయితే. చిన్న చిన్న శిల్పాలు అవి మిగిలాయి, అవి అలాగ ఉంచారు అన్నమాట జాగ్రత్తగా. టెంపుల్ బ్యాక్ పార్ట్ అంటారు. ఇది ఫ్రంట్ బ్యాక్ అనేది ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఇదే ఫ్రంట్ అనుకుంటా. అటు సైడ్ నుంచి వచ్చే సర్ఫింగ్ కెరటాలు సూపర్గా వస్తున్నాయి. చూడండి కెరటాలు ఎంత బాగా వస్తున్నాయి. ఇక్కడెక్కడ ఈ మ్యాప్లో ఏంటంటే ఎక్కడెక్కడ హెరిటేజ్ మూమెంట్స్ ఉన్నావో అవన్నీ డీటెయిలింగ్ ఇచ్చారు. ఎవరికైనా ఉపయోగపడతాయేమో చెక్ చేసుకోండి. నేనైతే తీసి పెడుతున్నా, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మీరు రావం కాబట్టి. ఒక్కసారి వచ్చిందంటే మా ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. మార్కెట్కి వెళ్తున్నాం, బీచ్లోకి వెళ్తున్నాం. షోర్ టెంపుల్ అయిపోయింది కదా, బీచ్ ఏరియాకి వెళ్తున్నాం. బీచ్ ఏరియాలో షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ. బీచ్ ఏరియాలో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూసుకొని వద్దాం. బీచ్ లొకేషన్ మొత్తం షాపింగ్. బీచ్ ఎక్కడున్నా సరే షాపింగ్ ఉంటాయి అంటారు కదా, అలాగే ఇక్కడ మొత్తం ఇక్కడ ప్రతి ఐటమ్ దొరుకుతున్నట్టుంది. ఇక్కడ కూడా ఏముంది, టూరిస్ట్ ప్లేస్ కదా, చుట్టూ తిరిగి రావాలి. లోపల ప్లేస్ ఇస్తే బాగుంది, వీళ్ళు ప్లేస్ ఇవ్వలేదు. అందుకే టెంపుల్ బయటకు వచ్చి తీసుకొని రావాలి. ఇక్కడ ఫుడ్ ఐటమ్ ఫిష్ మార్కెట్ అనుకుంటా. ఫిష్ ఫ్రై, నెత్తలు ఫ్రై, బనానా చిప్స్, గేమ్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఓకే, పిల్లలు ఆడుకోవడానికి చేపలు ఉన్నాయి ఇక్కడైతే. క్రాబ, నత్త, రొయ్య అనుకుంటా. పీతలు ఉన్నాయి, నేను ఫిష్, పీతలు, నత్తలు ఉన్నాయి. షోర్ టెంపుల్ సునామీ కొట్టుకుపోయింది అన్నారు కదా, ఆ కొట్టుకుపోయిన తర్వాత మళ్ళీ ఏ ప్రాబ్లం రాకూడదని ఇక ఇలా స్టోన్స్ వేసారన్నమాట. ఆ టెంపుల్, అది టెంపుల్ అక్కడ ఉంది కదా, ఇవ్వండి జూమ్ చేస్తాం. అది టెంపుల్ నుంచి స్టోన్స్ అవి వేసి ఆ టెంపుల్ కాపాడారు అన్నమాట. కొంచెం సునామీ తరువాత సీన్ ఇదంతా. ఇదంతా ఏంటంటే మహాబలిపురం బీచ్. నేను అన్ని బీచ్లు, ఇండియాలో అన్ని బీచ్లు కలిపి పెడతా ఒక వీళ్ళు, అప్పుడు చూద్దరు. కానీ నేను తిరిగిన బీచ్లు ఎవరు తిరగలేదేమో. నా ఫిషా అన్నకి ఫిష్ దొరికింది, తెలిసిపోతున్నా. ఓకే, ఈ కెరటాలు బాగా వస్తున్నాయి ఇక్కడ. ఇంతసేపు ఇలా రెస్ట్ తీసుకొని కెరటాలు చూస్తే దానికి మించిన ఆనందం ఇంకెక్కడ దొరకదు. ఆహా, సూపర్గా ఉంటుంది కదా. అందుకే సముద్రం ఎన్ని కష్టాలున్నా సముద్రం కాసి చూస్తే, సముద్రం దగ్గరికి వస్తే అన్ని కష్టాలు పోయి అనిపిస్తుంది. ఇది ఈ కెరటాలు ఎలాగ ఎగిసిపడతాయో మన జీవితంలో క్షణాలు కూడా అలా మాయమైపోతాయి అంటారు. ఇది కూర్చుని దగ్గర కూర్చునివ్వదు మమ్మల్ని మాలాగా. కెరటాలు ఎలా ఎగిసిపడుతున్నాయో
కెరటాలు చాలా పోటీ మీద ఉంది కెరటం. కెరటాలు అయితే చాలా ఫాస్ట్గా వస్తున్నాయి, పరిగెట్టలే. చూడండి ఎంతవరకు వచ్చాయి కెరటాలు, నిజంగా హైలైట్ తెలుసా, చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. కెరటాలు మాత్రం ఊపిలో ఉన్నాయి. చాలా లోతున్నట్టుంది ఇక్కడ, అందుకే చాలా ఫాస్ట్గా వస్తున్నాయి కెరటాలు. పెద్ద కెరటాలు వస్తున్నాయి. చూడండి బీచ్ కెరటాలు నిజంగా ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. నేను ఇప్పుడు చూసిన బీచ్లు అన్నిటికన్నా కెరటాలు ఇక్కడే ఎక్కువ కనబడుతున్నాయి బాగా. సముద్రం కూడా చాలా చూడండి బీచ్ షాట్. ఎందుకంటే ప్రతి కెరటం చాలా దూరంగా వస్తుంది అన్నమాట, జనాల దగ్గరికి తాగుతుంది కంపల్సరీగాను. ఇక్కడున్న ఫస్ట్ ప్రజెంట్ బీచ్ రోడ్లో నాకైతే మాత్రం బాగా నచ్చింది. అలాగే చూసారా బీచ్ ఎంత కిందకి వెళ్ళి ఎంత పైకి వచ్చిందో. ఇంకా ఇవన్నీ తెలియదే ఉంది పిల్లలు ఆడుకోవడానికి. మొత్తం అవేమో ఐ బాల్స్, ఇవే జాయింట్ వీలు, బెలూన్స్, శంఖాలు రఫ్గా దొరికినాయి. ముత్యాలు ఒరిజినల్ మరి ఏవో తెలియదు మరి. వాళ్ళు చెప్పులు చూడండి ఎంత ముచ్చి పెట్టారు. ఇక్కడ మాత్రం ఆలు చెప్పులు గవ్వలు బాగున్నాయి, అంటే ఇక్కడ బాగున్నాయి, కాకపోతే కొంచెం ఏదో డిఫరెంట్గా కొన్ని ముత్యాలు కనబడుతున్నాయి అంతే. అదే ప్రజెంట్ షోర్ టెంపుల్ దగ్గర ఉన్నామని చెప్పాను కదా. ఫస్ట్ షోర్ టెంపుల్ ట్రిప్ అయితే అయిపోయింది. దీంతో మహాబలిపురం బీచ్వి కూడా చెక్ చేస్తాము, ఎక్స్ప్లోర్ చేసాము. దీంతో మొత్తం మ్యాక్సిమం మహాబలిపురం ఎక్స్ప్లోరింగ్ అంతా అయిపోయినట్టే, ఎందుకంటే టెంపుల్స్ వరకు అయిపోయినట్టే. మరి సిటీ టూర్ అయితే నేనేమీ ప్లాన్ చేయలేదు. కాబట్టి ప్రజెంట్ అయితే టెంపుల్స్, మహాబలిపురం 5 caves ప్లస్ గణేష్ టెంపుల్, బట్టర్ బాల్, ఎవ్రీథింగ్ మనం కవర్ చేసాము. కాబట్టి దీంతో ఈ మహాబలిపురం ఎక్స్ప్లోరింగ్ క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మహాబలిపురం షోర్ టెంపుల్ సముద్ర తీరంలో ఉంది. ఇది ఎవరు పెద్దగా తీయరు కానీ సడన్గా నాకు కనిపించింది, అందువల్ల తీశాను. ఇది ప్రకృతిగా ఏర్పడిన చిన్న నీటి ట్యాంక్ అని అన్నారు. ఆలయ అంటే బీచ్లో పక్కన ఉంటుంది కాబట్టి ఆ నీరు జనరల్ వాటర్ కలవడం వల్ల అలాగే అయిపోయింది. ఇలాంటి కోనేరులు దక్షిణ భారత దేవాలయాల్లో కామన్గా ఉంటాయి, కానీ ఇది ఆలయాలకు సంబంధించినవి కాబట్టి తీర్థం కూడా పవిత్ర జలాశయంగా భావించుతారన్నమాట. అందుకే నేను కూడా ఒక వీడియో తీసి పెట్టాను. ఏంటంటే టెంపుల్లో పూజలు చేయడానికి ముందు స్నానం చేయడం, నీరు తాకడం సాంప్రదాయం కదా. విగ్రహాలకి రాతి శిల్పాలన్నీ ఇక్కడ చెక్కి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారంట వరల్డ్ వైడ్. అంటే 5 స్టార్ హోటల్స్లో కానీ బాగా డబ్బులున్న వాళ్ళు రాతి శిల్పాలు చెక్కారంటే మాత్రం ఎక్కడే నుంచి ఆర్డర్ చేసుకుంటారని తెలిసింది. వాళ్ళ కావాల్సిన మోడల్ అవి ఇస్తే చాలంట. కానీ చూస్తే నాకే గూస్ బంప్స్ వచ్చాయి. పెద్ద పెద్ద విగ్రహాలు చూడండి, వినాయకుని విగ్రహాలు, జలకన్య విగ్రహాలు, ఫ్యాన్సీ విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయి. శ్రీకృష్ణుడి విగ్రహం అయితే అద్భుతంగా ఉంటుంది. దుర్గాదేవి అమ్మవారి విగ్రహం నిజంగా ఎంత బాగున్నాయంటే ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం అయితే అద్భుతంగా చెక్కారన్నమాట. డెకరేషన్ మాత్రం బాగా చేసుకోవచ్చు. మంచి స్టోన్ క్రషర్స్ ఉన్నారు ఇక్కడ. 5 స్టార్ హోటల్స్లో వాళ్ళకి ఫిక్స్ చేస్తారు కదా, అవి చూడండి. డాల్ఫిన్స్, పెద్ద విగ్రహం ఏదో చెక్తున్నారు, మరి ఏమేమో తెలియదు. అది శివుడికి సంబంధించిన విగ్రహం ఏదో చెక్తున్నారు, ఆంజనేయ స్వామి విగ్రహం.
చూడండి ఎంత పెద్దది ఉందో వినాయకుడి విగ్రహం ఇది. ఒక్కొక్క అద్భుతంలా కనిపిస్తుంది. విగ్రహాలు మాత్రం చాలా బాగుంటాయి. ఇంకా ఇక దేశాలకి విదేశాల్లో ఎక్స్పోర్టింగ్ అంతా ఇక్కడ నుంచి జరుగుతుంది అనుకుంటా నాకు తెలిసి. అందుకే ఇంత బాగా చెక్తున్నారు విగ్రహాలు. మహాబలిపురంలోని నేను చూసిన మరో అద్భుతం ఏంటంటే సీషెల్ మ్యూజియము. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సీషెల్ సేకరణ మ్యూజియంగా ప్రసిద్ధి చెందింది. ఇది తమిళనాడులో ఉందన్నమాట. ఈ మ్యూజియంని కెప్టెన్ దేవేంద్రనాథ్ శంకర్ అని ఆయన నేవీలో వర్క్ చేసేటప్పుడు స్థాపించారని తెలిసింది. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సీషెల్స్ దొరికితే అవన్నీ సేకరించి ఇంచుమించు ఆయన సేకరించినవి 40,000 సీషెల్స్ సేకరించి ఈ మ్యూజియంలో పెట్టారంట. ఇది ఇంచుమించు 2011లో ఎప్పుడో ప్రారంభించారని తెలిసింది. ఇంచుమించు ఇక్కడ ఏంటంటే మంచి అంటే సముద్రంలో కనిపించే పగడాలు, ముత్యాలు, సముద్రపు శిలజాలు అంటే లోపల స్టోన్స్ పోసుకుంటాయి కదా అవి, శంఖాష్, కోరి, న్యూటిలాస్, కాన్షియల్స్ అంటే అంటే రేర్ మనకి జనరల్గా దొరికేవి కాకుండా డిఫరెంట్ వే సెల్స్ అన్నీ ఇక్కడ చూడవచ్చు. అది 0.5 మీటర్స్ నుంచి బిగ్ సైజ్ వరకు కనిపిస్తాయి ఇక్కడ. ఇది సెల్ క్రాఫ్ట్స్ మాత్రం చాలా అద్భుతంగా పెట్టారు. ఈ ఎలివేషన్ నేను తీసాను ఎందుకంటే ఇది ఆసియాలోనే లార్జెస్ట్ షెల్ మ్యూజియం. టోటల్ ఇండియాలో కాదు, ఆసియాలోనే లార్జెస్ట్ షెల్ మ్యూజియం. ఇక్కడ ఏంటంటే మళ్ళీ అక్కడక్కడ మినీ అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. చాలా అంటే ఫ్యామిలీతో వస్తే మాత్రం ఇక్కడ ఫుల్ టైంపాస్ అవుతుంది. ఆ ఒక్క విషయం అయితే చెప్పవచ్చు మనం. బాగా కట్టారు.